అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కల్పించాలంటే ఇక్కడ చాలా మంది ఉద్యోగులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని అడిగి వాళ్ళ సమస్య ఏంటని ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి. నమస్తే అండి. మేము గత గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 5,000 వేతనంతో పనిచేసాము. ఇక్కడ 35 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. మేము కోరుకునేది ఒకటే సార్, ఏంటంటే ఉద్యోగ భద్రత ప్లస్ వేతనాల పెంపు. మేము బిల్ కలెక్టర్గా పనిచేస్తాం సార్ అందరం. మేము తెల్లాపూర్ మున్సిపాలిటీ, అన్ని మున్సిపాలిటీ సార్, 143 మున్సిపాలిటీకి న్యాయం చేయాలి సార్. మా ఒక్క మున్సిపాలిటీయే కాదు, గత 35 సంవత్సరాల నుంచి చాలని వేతనాలతో వర్క్ చేస్తున్నాము. ఇప్పుడన్నా కనీసం ప్రభుత్వం మా పైన దయ ఉంచి వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం సార్. మేము ఇప్పుడన్నా కనీసం, గత ప్రభుత్వాల నుంచి ఎన్నోసార్లు మేము వేడుకున్నాము, మమ్మల్ని ఎవరిని కూడా కరుణించలేరు. ఇప్పుడన్నా కనీసం రేవంత్ రెడ్డి సార్కి మేము కృతజ్ఞతతో చెప్తున్నాము, రిక్వెస్ట్ తోటి చెప్తున్నాము, ఇప్పుడన్నా మాకు వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలని. శాలరీస్ ఎంత ఇస్తారండి రెగ్యులర్ వాళ్ళకు? మీకు శాలరీస్ మాకైతే 15,000 సార్. రెగ్యులర్ వాళ్ళకి ఎంత? రెగ్యులర్ వాళ్ళకు 40-50 వరకు ఉంటుంది సార్. వాళ్ళకి సర్వీస్ని బట్టి ఉంటుంది కదా సార్. మా దాంట్లో సీనియర్స్ చాలా మంది ఉన్నారు, 35 సంవత్సరాల నుంచి చాలా జీతాలతో చేస్తున్నారు సార్. ఇప్పుడైనా కనీసం ప్రభుత్వం మాకు రిక్వెస్ట్ సహకరించి మాకు వేతనాలు పెంపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. గవర్నమెంట్లో దీనికి సంబంధించి ఏమన్నా పిటిషన్స్ ఇవ్వడం జరిగింది? ఇచ్చినాం సార్, ఇచ్చినాం, చాలాసార్లు అడిగినాము. మేమే కదా సార్, మా స్వీపర్స్ కూడా మాదే కదా. ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు కూడా కరోనా టైంలో మేమే ఉన్నాం సార్. ఏ ఉద్యోగం కూడా అసలు రాలేదు ఆఫీసులలో. వాళ్ళకి స్లాట్ బుక్ చేసుడు కానీ, మేము ఇంటింటికి వెళ్ళి క్వారంటైన్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ కానీ, వాటర్ కానీ, మెడిసిన్ కానీ ప్రతి ఒక్కరికి మేము ఇచ్చాం సార్. మరి గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుందో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. ప్రతి ఒక్క దానికి మేమే ముందుండి అన్ని సర్వేలు చేసేవాళ్ళము. ఇప్పుడు మా జీతం తక్కువ ఉన్నా కానీ అంతా మాకు ఉంటుంది కదా అని చేసేవాళ్ళము. రెవెన్యూ సెక్షన్ వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చినాక మాకు అంతా భద్రత లేకుండా పోయేది. మాకు బిల్ కలెక్టర్గా తీసేద్దామని భయపెట్టేసరికి మేము ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసి మాట్లాడుతున్నాం అనమాట. గవర్నమెంట్ మారినాక మా బతుకన్న మారుతుందని ఆశతో వచ్చాం సార్. మన సార్తో రిక్వెస్ట్ చెప్పుకుందాం అన్నట్టు వచ్చాం రేవంత్ సార్తో. మేము అందరి తరపున కోరుకునేది ఒకటే, ఉద్యోగ భద్రత, జీతాల పెంపు గురించి మాత్రమే పోరాడుతున్నాం సార్. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. దయచేసి మా ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారికి మా తెలంగాణ అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ తరఫున మేము ఈ ఉదయకాల సమయంలో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా యొక్క అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ వ్యవస్థను అది తొలగించి మాకు మా స్టేట్ వైజ్ ఉన్న అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ అందరికీ పర్మనెంట్ చేసి మరి మాకు ఉద్యోగ భద్రత కలిగించి మా వేతనములు కూడా పెంచాలని కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా మరి మేము చాలని జీతాలతో మా పిల్లలను చదివించలేకపోతున్నాము, మా కుటుంబాలు గడవలేకపోతున్నాయి. కాబట్టి మమ్మల్ని ఒకసారి దృష్టికి ఉంచుకొని మమ్మల్ని ఈ గవర్నమెంట్ అన్న మా యొక్క మా ప్రియతమ రేవంత్ రెడ్డి గారు మాకు మన ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారని మా తెలంగాణ అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ తరఫున నేను వినియోగించుకుంటున్నాను. మా యొక్క మనీ అంగీకరిస్తారని కోరుకుంటున్నాను. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వచ్చేటి బెనిఫిట్స్ అవన్నీ, సారీ గవర్నమెంట్ ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్ అని మీకు ఉంటాయా? ఉండవు సార్, ఉండవు సార్. సార్ ఈ ఓన్లీ జీతం సార్ 15,000 అంటే మేము ఇప్పుడు ఈఎస్ఐపిఎఫ్ కట్టగాను 13,000 వస్తాయి. 13,000లో మాకు ప్రతి ఒక్కరికి 2-3 పిల్లలు ఉంటారు. వాళ్ళని ఎలా చదివించుకోవాలి, అద్దెలు ఎలా కట్టుకోవాలి? అందుకే మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి సార్ని రిక్వెస్ట్గా మేము ఒక్కటే కోరుకుంటున్నాము, మా వేతనాల పెంపుట ప్లస్ ఉద్యోగ భద్రత సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీకు జీతాలు? మాకు అంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీలో 5,000 తోటి చేసినాం సార్. మున్సిపల్ అయినాక మాకు 12,000 వచ్చింది. 12,000 తోటి మళ్ళీ తర్వాత 15,000 పెంచారు సార్. ఇంతవరకే ఉంది సార్. మాకు ఈఎస్ఐపిఎఫ్ కట్టగాను మాకు 13,000 మాకు వచ్చేసాయి సార్. అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేది కరెక్ట్ అని చెప్పేసి మేము కరెక్ట్ కాదని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి అవుట్సోర్సింగ్ తీసేసి మాకు ఉద్యోగ భద్రత కనీసం రెగ్యులర్గా చేసి మాకు కనీస వేతనాలు ఇస్తే బాగుంటుంది సార్. మాకైతే మేమే చేస్తాం సార్. ఎలక్షన్ డ్యూటీ కానీ, ఏ సర్వేలు కానీ, ఫీవర్ సర్వేలు కానీ ప్రతి ఒక్కటి మేమే చేస్తాం సార్. సమస్యలు అంటూ ఏమి ఉండవు సార్. సమస్యలు మేము పోరాడేది ఒకటే సార్, తీసుకురా సమస్య వచ్చేది రాకుండానే మేము మా విధులను సక్రమంగా చేస్తున్నాం. మేము విధులను ట్యాక్స్ కలెక్షన్ చేయడం వల్ల కానీ, మేము అన్ని కలెక్షన్ చేసుకోబట్టే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటేనే కదా ఈరోజు గవర్నమెంట్ డెవలప్మెంట్స్ అవ్వేది. మా రెవెన్యూ డిపార్ట్మెంట్ని లేకుండా చేసేస్తే, కలెక్షన్ బిల్ కలెక్టర్ అనే వ్యవస్థనే లేకుండా చేసేస్తున్నారు. కాబట్టి మమ్మల్ని ఒకటి దృష్టిలో పెట్టుకొని
మా పట్ల దయ చూపించగలరని చెప్పేసి అని మనం చేసుకుంటున్నాం. మీరు లోపల ఇచ్చిరా మీది మీకు సంబంధించి ఇప్పుడు అప్లికేషన్ మెమోరాండం ఇచ్చాం ఇప్పుడే. ఏమన్నారన్న దాని గురించి? దానకిషోర్ సార్ తోటి మాట్లాడి మీకు న్యాయం చేస్తామని మేడం అన్నారు సార్. అది తొందరలో చేస్తే బాగుంటుంది సార్. మాకైతే ఎంతవరకు అనిపిస్తుంది అవుతుంది అని చెప్పేసి కావాలనే మేమైతే కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు మాకు ఏం చేయలేకపోయినాయి. ఇప్పుడన్నా కనీసం ఈ ప్రభుత్వం తోటి అవుతుందని మేము ఆశించడానికి వచ్చినాం సార్. ఖచ్చితంగా కావాలి సార్ మాకు. ఎందుకంటే దీంట్లో 20, 25, 15 ఇప్పుడు రేట్లు మేము ఎలా బ్రతకాలనేదే మాది సార్. మేము కోరేది రెండే సార్, ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు సార్. ఎంతవరకు అనిపిస్తుందమ్మా మీరు ఇంతవరకు చాలా మంది వరకు వస్తున్నారు, వాళ్ళందరికీ అప్లికేషన్ తీసుకొని చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కొంతమందికి ఇక్కడ కాదని చెప్పేసి పోలీసులు అంటారు కదా, మరి దీని గురించి అని మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? సార్ మేమైతే ఇప్పుడు మా బాధ చెప్పినాం సార్. మా బాధ పట్టించుకోనప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆలోచిస్తాం సార్. ఇప్పుడైతే నమ్మకంతో 100% చేసి 100% అవుతుందని, న్యాయం జరుగుతుందని ఇంతమంది వచ్చినాం సార్. ఇంకొకసారి మళ్ళీ వస్తాం. ఒక్క మున్సిపాలిటీ కాదు కదా సార్, 143 తెలంగాణ మొత్తం, రాష్ట్రం మొత్తం ఆల్ మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నాం సార్ ఈరోజు మేము. ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే శిక్షించాలి సార్. ఎందుకు అంటే అవుట్ సోర్సింగ్ దాంట్లో ఇదివరకు కొన్ని మున్సిపల్స్లో వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఎగగొట్టేశారు. వాళ్ళ వల్ల ఇంతమంది రోడ్డున పడ్డారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించండి, మాలాంటి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించండి అనేది మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఎంప్లాయీలు ఎంత చేసినా ఓకే, వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఏదో ఒక్కరు చేస్తే అది మొత్తం అందరి మీద పడుతుంది సార్. మాది అది ఇక్కడ ఈ సమస్య మాకు అంటే గట్కేసర్లో అయిన చిన్న మిస్టేక్ వల్లనే ఇదంతా మాకు మా పైన వచ్చింది. ఒకరే మిస్టేక్ చేస్తే ఒకరినే పట్టుకోవాలి. 10 మందికి ఎవరైనా వార్డ్ ఆఫీసర్లను అలర్ట్ చేస్తాము, వార్డ్ ఆఫీసర్ల కింద మీరు వర్క్ చేయాలి అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది చెప్పండి? దాని గురించి గ్రామ పంచాయతీ నుంచి కూడా మా సీనియర్స్ వర్క్ చేస్తూనే ఉన్నారు. అలా కాకుండా నిన్న మొన్న వచ్చిన వార్డ్ ఆఫీసర్స్తో టైఅప్ అవ్వాలి, వర్క్ చేయాలంటే ఎవరు మాత్రం చేస్తారు అనేది కొంచెం మీడియా త్రూ వెళ్ళాలి అండ్ వాళ్ళు మాకు హెల్ప్ చేయాలి అనేది మా ఆలోచన సార్. ఒకటి మాకు బిల్ కలెక్టర్గానే వర్క్ కావాలని మేమేం అడగట్లేం సార్. ఓన్లీ ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు. మేము బిల్ కలెక్టర్నే చేస్తామని కూడా మేము చెప్పట్లేము. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి చేసినాం కాబట్టి ఉద్యోగ భద్రత, వేతనాల పెంపుట గురించి సార్ మేము అడిగేది. 23 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీ వ్యవస్థ నుండి మున్సిపాలిటీ మన 2018లో అయ్యేంత వరకు పనిచేసినాము. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒక కాడ మారుమూలన తప్పు జరిగినందుకు అధికారులు ఆ వ్యక్తులను శిక్షించకుండా ప్రతి ఒక్క మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ల మీద తప్పును నెట్టేసి అందరి మీద అందరు తప్పు చేసిన విధంగా మాకు అవుట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ల వ్యవస్థ నుండి తొలగించి ఇప్పుడు కొత్తగా వచ్చిన మన ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో అపాయింట్మెంట్ అయిన విఆర్ఏలకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళని రెగ్యులరైజ్ చేసి ఇలా ఏమో మా నెత్తిన పెట్టిర్రు. మాకు అన్యాయం జరిగింది. వాళ్ళను మిషన్స్ అన్ని వాళ్ళకి ఇవ్వాలి, అన్ని వాళ్ళే చూసుకోవాలని చెప్పి మాకు పక్కన పెడేసి ఇలా మాకు చాలా అన్యాయం అంటే బాగా అన్యాయం జరిగింది. ఇన్ని సంవత్సరాలని కడుపును కట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి పని చేసినా కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పటికైనా మాకేమైనా న్యాయం జరుగుతుందేమో అని మేము ప్రతి వారం ఇక్కడికి వస్తూనే ఉన్నాం. ప్రతి వారం వస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఏర్పడ్డదో మొదటిసారి ప్రజావాణి ప్రోగ్రాం పెట్టినప్పటి నుండి ఇక్కడికి వస్తున్నాం. మా సమస్యను విన్నవిస్తున్నాం. సిడిఎంఏ ఆఫీస్లో కూడా మా అధికారులకు ఇచ్చినాం. ఇక్కడ గవర్నమెంట్ మాకు ఖచ్చితంగా మాకు బిల్ కలెక్టర్ ఉద్యోగ పర్మనెంట్ చేయాలని చెప్తున్నాం. మేము ఆ విధంగానే మాకు కనీస వేతనాలు అమలు చేయాలి, కట్ ఆఫ్ డేట్ పెట్టి అర్హత ఉన్న వాళ్లకు రెగ్యులరైజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఆ దిశగానే మేము ఇంకా ముందుకు చేసేంత వరకు మా ప్రయత్నాన్ని ఆపకుండా ముందుకు పోతామని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. ఇంతకుముందు ప్రచారాలు చేసేటప్పుడు వాళ్ళు తిరిగేటప్పుడు మాకు హామీ ఇచ్చిర్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీకు అందరికీ న్యాయం జరుగుతుంది, మీకు న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చిర్రు. కాబట్టి మేము ఆ నమ్మకంతో ఈరోజు ఈ ప్రజాభవన్కు మేము వచ్చినాం. మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటాం. మీ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యను విన్నవిస్తారని తెలియపరుస్తారని నేను నమస్కరించుకుంటున్నాను.